ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఒక యోగి ఒక స్థానం యొక్క వాయుమండలమును మార్చగలడు, వాయుమండలమును ఛార్జ్ చేయగలడు, వాయుమండలమును తయారు చేయగలడు అని చెప్తూ ఉన్నారు. మనము అందరము యోగులము. మనము మనకి నలువైపులా ఉన్న వాతావరణమును మనకి అనుకూలంగా ఛార్జ్ చేయాలి. మనము కోరుకుంటే నలువైపులా శాంతిని వ్యాపింప చేయగలగాలి. మనము కోరుకుంటే పవిత్రత యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేసి అందరి మనసులో పవిత్రంగా అయ్యే భావనలు జాగృతము చేయాలి. ఒకవేళ మనము ప్రయత్నిస్తే తనకి నలువైపులా శక్తిశాలి వైబ్రేషన్స్ తయారు చేసి అనేక ఆత్మలను దుఃఖము నుండి ముక్తులుగా చేయాలి, ఒత్తిడి నుండి ముక్తులుగా చేయాలి, వారికి జీవితమును జీవించే శక్తిని ఇవ్వగలగాలి, వారిని నిర్భయులుగా చేయాలి. బాబా ఎంతో గొప్ప సేవ మన భుజములపై ఉంచారు. పిల్లలు, మీరు నలువైపులా ఉన్న వాయుమండలమును శ్రేష్టంగా మార్చండి, పవిత్రంగా చేయండి అని. వాయుమండలము పవిత్రంగా ఉంటే దేవకులములోని అనేక ఆత్మలు తమ మూల స్వరూపము పవిత్ర స్వరూపమును గుర్తించి అటువైపుకి ఆకర్షితమవుతాయి. అనేక ఇతర ధర్మాల ఆత్మలు వారు కూడా ఇంటికి వెళ్లే ముందు పవిత్రంగా అవ్వాల్సిందే. కావున వారిలో కూడా పవిత్రంగా అవ్వాలనే కోరిక జాగృతమవుతుంది. మనము అందరము మన ఆధ్యాత్మికత క్రాంతి ద్వారా ఈ ప్రపంచంలో పవిత్రత యొక్క అలను వ్యాపింపచేయాలి. ఎటువంటి సమయము రానున్నది అంటే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి పవిత్రంగా అవ్వాలని సత్యహృదయంతో కోరుకుంటారు. ఈ వికారములే వాస్తవంగా కష్టమును కలిగిస్తున్నాయి. ఈ వికారములే పతనం యొక్క మార్గంలో పడేశాయి. ఈ వికారములే మనలో దుఃఖ పర్వతాలని పడవేస్తున్నాయి. ఈ వికారములే మనకి శత్రువులు అని అర్థమైనప్పుడు నలువైపులా ఉన్న వాయుమండలమును శ్రేష్టంగా చేయడము అవసరము అని తెలుసుకుంటారు. ఏదైనా ఆఫీసులో మీరు పనిచేస్తూ ఉంటే, ఏ వ్యాపార స్థానంలోనైనా ఉంటే, లేక ఏ సమూహములో ఉన్నా నలువైపులా అందరూ ఇలా ఉన్నారు, వాతావరణం చాలా చెడుగా ఉన్నది, నలువైపులా నెగిటివిటీ ఉన్నది అని కంప్లైంట్ చేయకూడదు. ఇదంతా ఉండేదే. కలియుగంలో ఇలా ఉండకపోతే ఇక ఏమైనా సతో ప్రధానత ఉంటుందా? ఇదే తమో ప్రధానతయే ఉంటుంది. కానీ మనము లైట్ హౌస్ ఎప్పుడైనా నాకు నలువైపులా చీకటి ఉన్నది అని కంప్లైంట్ చేస్తుందా? కరెంటు బల్బులు పెద్ద పెద్దవి మాకు నలువైపులా అంధకారమే ఉన్నది అని చెప్తాయా? లేదు కదా. కేవలం స్విచ్ ఆన్ చేయాలని ఎదురు చూస్తాయి. మనందరిలో కూడా స్మృతి స్విచ్ ఆన్ చేసుకోవాలి. నేను పవిత్రత సూర్యుడను అని. ఆఫీసులో ఉంటే ఆ ఆఫీసు గంటల్లో కనీసం 5 సార్లైనా అభ్యాసం చేయాలి. నా నుండి నలువైపులా ఆఫీసు అంతటా పవిత్రత యొక్క తెల్లని కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. నా దృష్టి ఎటు పడితే అటువైపు పవిత్ర వైబ్రేషన్స్ తో ఆ వాయుమండలము ఛార్జ్ అవుతుంది. ఇలా చేస్తే చాలా చక్కటి అనుభవం కలుగుతుంది. కొద్ది రోజుల్లోనే దీని ప్రత్యక్ష రిజల్ట్ కూడా లభిస్తుంది. ఎక్కడైనా నలువైపులా దుఃఖమే దుఃఖము ఉన్నది అని చూస్తే నేను పీస్ హౌస్ ను అనుకుంటూ శాంతి సాగరుని నుండి శాంతి కిరణములు తీసుకొని నలువైపులా వ్యాపింపచేయడం ప్రారంభించాలి. ఇంట్లో అశాంతి యొక్క వాయుమండలము ఉంటే, ప్రేమ లేదు, సంతోషం లేదు, అంతా పోట్లాటలే అనుకుంటే శాంతి వైబ్రేషన్స్ 21 రోజులు వ్యాపింపచేసి చూడాలి. దీనితో ఏమి అనుభవం అవుతుంది అంటే మా ఇంట్లో శాంతి ప్రేమ యొక్క వాయుమండలము తయారైనది అని, మా వృత్తి వాయుమండల నిర్మాణం చేస్తుంది అని. విశేషమైన వృత్తి ఆత్మిక వృత్తి. అందరూ ఆత్మలే, అందరూ దేవకులములోని ఆత్మలే, అందరూ మూల రూపంలో పవిత్ర ఆత్మలే,
ఈ దృష్టి వృత్తి మనము తయారు చేసుకుంటే నలువైపులా ఉన్న వాయుమండలము మారుతూ ఉంటుంది. ఈరోజు విశేషంగా మనకి నలువైపులా పవిత్రత యొక్క వాయుమండలము తయారు చేద్దాము. నేను పవిత్రత దేవిని, పవిత్రత యొక్క ఫరిస్తాను లేక పవిత్రత యొక్క సూర్యుడను. పరంధామంలో బాబా పవిత్రతా సాగరుడు ఉన్నారు. తన నుండి పవిత్రతా కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. కొంతసేపటి కోసం ఇదే మంచి అనుభవం చేసుకుందాము. పరమాత్ముని పవిత్ర వైబ్రేషన్స్ నాలో ఇమిడిపోతూ ఉన్నాయి, నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలా చేసి చూడండి. ఈరోజు ప్రతి గంటకి ఒకసారి తప్పకుండా చేసి చూడండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న నలువైపులా ఉన్న వాయుమండలము పవిత్రతా వైబ్రేషన్స్ తో ఛార్జ్ అవుతున్న అనుభవం కలుగుతుంది. ఆత్మలు అందరూ పవిత్ర ఆత్మలుగా కనిపిస్తారు. దీని ప్రభావము అందరిపై ఎంతో సహజంగా చూడగలుగుతాము. ఓం శాంతి.